మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్లేన్ క్రాష్ కేసులో టీడీపీకి ఉన్న మరిన్ని లింకులు బయటపడుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీఎస్ఆర్కు చెందిన చార్టెడ్ ఫ్లైట్లోనే చంద్రబాబు అండ్ కో పలుమార్లు ప్రయాణించినట్లుగా ఆధారాలు లభ్యమయ్యాయి. గత ఏడాది డిసెంబర్ 18న చంద్రబాబు వీఎస్ఆర్ చార్టెడ్ ఫ్లైట్లో ప్రయాణించారు. ఈ ఏడాది జనవరి 9న ఒకసారి, 25న మరోసారి నారా లోకేష్ సైతం ఇదే ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ వచ్చారు. ప్రమాదానికి గురైన వీఎస్ఆర్ విమాన సంస్థతో చంద్రబాబుకు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ ఆరోపిస్తున్నారు. వీఎస్ఆర్ సంస్థకు చంద్రబాబు కుటుంబ కంపెనీ అయిన హెరిటేజ్ ఫిన్స్ లీజ్ అప్పు ఇచ్చినట్టుగా ఆధారాలు బయటపడ్డాయి. వీఎస్ఆర్తో చంద్రబాబు సంబంధాల వల్ల విచారణ సాఫీగా సాగదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రోహిత్ పవార్. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని రోహిత్ రాజేంద్ర పవార్ డిమాండ్ చేస్తున్నారు. వీఎస్ఆర్ అనే ఏవియేషన్ సంస్థకు చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ సంస్థకున్న లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. సో వీఎస్ఆర్ సంస్థకు కోట్ల రూపాయలు ఫండింగ్ చేసిన హెరిటేజ్ ఫిన్ లీజ్ అనే సంస్థ, ఒకవేళ వీఎస్ఆర్ సంస్థకు ఏదన్నా నష్టం జరిగితే ఇండైరెక్ట్గా జరిగేది హెరిటేజ్ ఫిన్లీజ్కే. కాబట్టి ఈ విచారణను ముందుకు సాగనివ్వకుండా వాస్తవాలు బయటకు పడకుండా అడ్డుకుంటున్నారు అనేది ప్రస్తుతం అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ ఆరోపణలు. ఆయన దీనికి సంబంధించి హెరిటేజ్కు అలాగే వీఎస్ఆర్ సంస్థకున్న లింకులేంటో ఆయన స్లైడ్ షో వేసి మరీ ఆధారాలతో సహా ఆయన బయట పెడుతూ ఉన్నారు. ఈ విచారణ ప్రస్తుతం కొనసాగుతుండగానే కేంద్ర విమానయాన శాఖ మంత్రి, టీడీపీకి చెందిన ఎంపీ, ప్రస్తుత కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వీఎస్ఆర్ విమానయాన సంస్థ తప్పేమీ లేదు, ఆ ఫ్లైట్లో ఎలాంటి లోపం లేదని ఎలా ప్రకటిస్తారు అనేది రోహిత్ పవార్ ఆరోపణ. అలా ఆ సంబంధిత మంత్రిత్వ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆ రకంగా అనౌన్స్ చేస్తే అది విచారణ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయదా అనేది ఆయన ప్రధానమైన క్వశ్చన్. ఇలా చాలా ప్రశ్నలు ఆయన లేవనెత్తుతున్నారు. 100 కోట్లు ఫిన్లీజ్, హెరిటేజ్ ఫిన్లీజ్ అనే సంస్థ నుంచి ఈ వీఎస్ఆర్ విమానయాన సంస్థకు ఫండింగ్ వెళ్ళింది. అది జరిగిన తప్పుతో ఆ వీఎస్ఆర్ సంస్థ ఏదన్నా దానికి శిక్ష కానీ లేకపోతే సస్పెండ్ చేయడం కానీ జరిగితే దానికి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఫండింగ్ చేసిన ఈ హెరిటేజ్ ఫిన్లీజ్ సంస్థ నష్టపోతుంది. కాబట్టి ఈ విచారణను ముందుకు సాగనివ్వకుండా చేస్తున్నారు అనేది రోహిత్ రాజేంద్ర పవార్ ఆరోపిస్తున్న అంశాలు. అలాగే బ్లాక్ బాక్స్ విస్మయానికి గురి చేస్తోంది అది కాలిపోవడం అనేది. ఎందుకంటే దాదాపు 1100 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలో ఉన్నప్పటికీ కూడా బ్లాక్ బాక్స్ అనేది అసలు ఎలాంటి దానికి డ్యామేజ్ జరగకుండా ఉండేట్టుగా దాన్ని డిజైన్ చేస్తారు. అలాంటిది బ్లాక్ బాక్స్ కాలిపోవడం ఏంటి అనేది కూడా ఆయన ప్రశ్న వేస్తూ ఉన్నారు.